ప్రైజ్ ది లార్డ్. మన సర్వశక్తుడైన దేవుడు యేసుక్రీస్తు నామమున యుద్ధమును ఆపి శాంతినిచ్చినందుకు కోట్ల స్తుతులు చెల్లించుచు మే 12వ తేదీ 2025 సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనం. పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవానుకు ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అన్న దేవా, దేశం పట్టణం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి, దాని క్షేమమే మీకు క్షేమం అని మనకు వాక్య వాగ్దానం ఇచ్చుచున్నాడు. జరుగుతున్న యుద్ధం ఆగిపోయినది, శాంతి ఏర్పడినది అని మనం గొప్ప శుభవర్తమానమును చేయుచున్న ప్రార్థన ఆలకించి సఫలము చేసి ఉన్నారు. సార్వత్రిక క్రైస్తవ సంఘము యొక్క ప్రార్థనలు, మన ప్రార్థనలను విని దేవుడు మనము కూడా క్షేమకరంగా ఉండే విధముగా యుద్ధం ఆపి సమాధానం నెలకొల్పి శుభవర్తమానం ఎంతో సంతోషకరం. కావున సదా సర్వదా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. ఆయన తన రెక్కలచే కాపాడుటందుకు తన కృపా కటాక్షములను చూపిస్తున్నారు. అందుకే మన ప్రార్థన ద్వారా కూడా దేశంలో క్షేమకరమైన మంచి పరిస్థితులు ఏర్పడిందంటే అది దేవుని యొక్క గొప్ప ప్రార్థన శక్తి అయి ఉన్నది. దేవుని యందు విశ్వాసం లేని వారు కూడా ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేసి ఉన్నారు. మన దేశము గొప్ప దేశముగా రూపాంతరము చెందడానికి ప్రార్థన ఒక గొప్ప సాధనంగా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ప్రపంచంలోనే గొప్ప దేశముగా మన దేశంలోనూ వర్ధిల్లింప చేయుచున్న దేవునికి వందనములు తెలియజేస్తూ దేవుని సన్నిధిలో నిరంతరము ఆరాధించు ధ్యానించుచు దేశం యొక్క క్షేమం కోసం ప్రార్థించే భారము కలిగి ఉండి తద్వారా దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుతూ దేశం కోసం, సైనికుల కోసం, పరిపాలకుల కోసం మంచి జ్ఞానం ఇచ్చి దేవుడు నడిపించాలని ప్రార్థిద్దాం. తద్వారా దేశంలో శాంతి సమాధానాలు వెల్లవిరేయాలని ఆయన ఇచ్చే క్షేమకరమైన జీవితం పొందుతూ యేసుక్రీస్తు ప్రభు నామమున వరములు, ఆశీర్వాదములు నింపుకుందాం. ప్రార్థన. జయశీలుడైన మా క్రీస్తునాథ, మా ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపన ప్రార్థనలు విని లక్ష్య పెట్టి మా దేశంలో పట్టణంలను యుద్ధం నుంచి విడుదల దయచేసి శాంతి ఏర్పాటు చేసినందుకు సర్వశక్తుడైన క్రీస్తు ప్రభువా, నీకు ఏమిచ్చినా నీ రుణము తీర్చగలము. దేశం కోసం వాక్య వాగ్దానము ఇచ్చిన నీకు వందనములు చెల్లిస్తున్నాం. మా దేశం సురక్షితముగా కాపాడినందుకు స్తోత్రములు. మా దేశంలో ప్రజలను నాశనం చేయుచున్న ఉగ్రవాదం రూపుమాపుము. సిలువ దొంగను ఎలాగైతే మార్చినావో అట్టి ఉగ్రవాదులకు కూడా మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈరోజు వివాహ దినోత్సవములు, జన్మదిన దినోత్సవములు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయమిచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు, కుమార్తెలు ప్రార్థనా సహకారంలో కోరుచున్న ప్రతి విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది గనుక నూరంతలుగా వారి అంశములన్నీ ఫలింపచేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ క్షేమకరంగా నివసించగల ధన్యతలను నడిపిస్తూ, అనుగ్రహిస్తూ, దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు పునరుద్ధానుడైన యేసయ్య నామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లు దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.